ఇంకా డ్రింక్ బాటిల్ రాలేదు కదరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయ్యిందండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే షూట్ చేశాను. మార్నింగే ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ప్రసాదం అయితే చేసింది గోధుమ నూకతోటి. దానిపైన జీడిపప్పు, కిస్మిస్ నేతిలో బాగా వేయించి డెకరేషన్ అయితే చేస్తుంది. ఒక పక్కన సేమియా, అలాగే పాకం గారెల కోసం బెల్లం పాకం అయితే పడుతుందండి. చూసారు కదా, ఇటు పక్కన వచ్చేసి సేమియా రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే పడుతుంది గారెలు వేయడానికి. పాకం గారెలు అయితే వేసేసిందండి. మొత్తం వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశాను. అదే గారెల పిండిలో కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి గారెలు అయితే వేసిందండి. ఆనియన్స్ గారెలు అవైతే ఫ్రై అవుతున్నాయి. గారెలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు అదే ఆయిల్లో అట్టికాయ బజ్జీలు కూడా వేసేస్తుంది. ముందుగా కొంచెం శనగపిండిలో వాటర్, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా అయితే వేసిందండి. అట్టికాయ ముక్కలు వేసేసి అట్టికాయ బజ్జీలు కూడా వేసేసి పక్కన పెట్టేసింది. అదే శనగపిండి మిశ్రమంలో తమలపాకులు వేసి ఇప్పుడు తమలపాకులు బజ్జీలు అయితే చాలామందికి అట్టికాయ బజ్జీలు, మిర్చి బజ్జీలు పడవు కదండి, అంటే శనగపిండితో వేయటం వలన. కానీ తమలపాకు బజ్జీలు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా ఫ్రెండ్ అయితే ఫాస్ట్గా వేసేస్తుంది తమలపాకు బజ్జీలు. నెక్స్ట్ వచ్చి ఇదే పిండిలో పటూటా బజ్జీ, ఆనియన్స్ బజ్జీ, అలాగే వంకాయ బజ్జీ, చాలా రకాల బజ్జీలు అయితే వేయబోతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అట్టికాయ బజ్జీల కంటే కూడా తమలపాకు బజ్జీలు చూసారు కదా, భలే పొంగాయండి. బూరెలు వాటిని తింటే ఉంటది ఘాటుగా, సూపర్గా ఉంటుందండి. అదే ఆయిల్లో ఇక్కడ మసాలా వాళ్ళు కూడా వేసేస్తుందండి. ముందు రోజు నైటే శనగపప్పు అయితే నానబెట్టేసి మిక్సీలో కచ్చబిచ్చ కింద ఆడేసిందండి. అందులో గరం మసాలా పొడి వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసిందండి. కొంచెం శనగపప్పుని పైన హత్తుతుంది. ఇలా శనగపప్పు పైన అద్దటం వల్ల అవి కరకరలాడుతూ తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఒకే రోజు ఒకే ఆయిల్లో ఇన్ని ఐటమ్స్ వండుతుంది ఏంటా అనుకుంటున్నారా? ఇదేనండి, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని చెప్పాను కదా. ఈ రోజు పెద్దలు వస్తారు, వాళ్ళకి పెట్టడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేస్తున్నారండి. ఈ వీడియో అప్పుడే 1 వీక్ ముందు పెట్టాలండి, లేట్ అయ్యింది. నాకు హెల్త్ బాగోక. నెక్స్ట్ వచ్చి మహాశివరాత్రి వీడియో ఇవన్నీ పోస్ట్ చేశాను కదా, ఈ వీడియో అయితే పెట్టలేకపోయాను. అలాగే దీని ముందు వీడియో మంగళ స్నానాల వీడియో అయితే పోస్ట్ చేశానండి. చూసారు కదా, కరకరలాడుతూ ఉండే మసాలా వాళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోనే ఆలు బజ్జీ అయితే వేస్తుందండి, బంగాళదుంప బజ్జీలు, అలాగే ఆనియన్స్ బజ్జీలు కూడా వేసింది. రెండు కూడా రౌండ్గా కట్ చేసేమో అండి, చూడడానికి ఒకేలా ఉంటాయి కదా. ఇప్పుడు అదే ఆయిల్లో వేడిగా పకోడీలు అయితే వేసేస్తుందండి అత్త. చూసారు కదా ఎన్ని రకాల పిండి ఐటమ్స్ అయితే చేశారు. అలాగే వంకాయ బజ్జీ ఇవన్నీ కూడా నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అలా వీటితో సరిపెడితే బాగోదు కదండి. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు, కమలాలు, పైనాపిల్, కర్బూజా, యాపిల్, స్ట్రాబెర్రీ, పప్పాయ, ఇవన్నీ కూడా ఇలా బౌల్స్లో అయితే సర్దేశారండి. అలాగే వండిన పిండి వంటలన్నీ కూడా చూసారు కదా, మీకు ముందే చూపించాను. వాటితో పాటుగానే మర్చిపోయానండి, పెసర పనుకులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసి పెట్టారు వచ్చే పెళ్లి పెద్దలకి. అలాగే వీటితో పాటుగానే స్వీట్స్ అయితే తెప్పించారండి. మీ అందరికీ తెలుసు కదా, తాపేశ్వరాన్ని స్వీట్స్ అయితే చాలా ఫేమస్ అని. అక్కడి నుంచి చాలా రకాల స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వచ్చే పెద్దలకి ఏ విధంగా సర్దారో అది కూడా వీడియో అయితే షూట్ చేశానండి, మీరే చూసేయండి. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్, స్వీట్స్, వండిన పిండి వంటలు, స్నాక్స్ అవన్నీ కూడా ఇలా పెద్ద అట్టాకులు అయితే తెప్పించి వేశారండి. చూసారు కదా ఎంత పెద్ద అట్టాకు ఉందో. అట్టాకు మీద ఎక్కడా ఖాళీ లేకుండా మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సర్దేశారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి పెళ్లి పెద్దలు అమ్మాయిని అత్తోరింటికి తీసుకువెళ్ళడానికి వస్తారండి. వచ్చిన వాళ్ళకైతే ఈ విధంగా ఐటమ్స్ అన్నీ పెట్టారండి. మొత్తం ఐటమ్స్ అన్నీ వచ్చి 150 రకాలు అయితే పెట్టారండి, డ్రింక్స్తో పాటుగా. ఇంకా పెడతాం అనుకున్నారు, కానీ పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ పెట్టొద్దండి, ఎందుకు వేస్ట్ కదా అన్నారు. ఇంకా 150 ఐటమ్స్ అయితే పెట్టారండి. ఒక్కొక్కరు 300, 400 అలా కూడా పెడతారండి. మొత్తం ఐటమ్స్ అన్నీ కలిపి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి, కర్రీస్, ఫుడ్స్ అన్నీ కూడా. అవి కూడా సర్దేశారండి. అలాగే కూల్ కేకులు కూడా పెడుతున్నారు ఇక్కడ. ఆకంతా ఖాళీ లేకుండా సర్దేశారు కదా, ఈ ప్లేస్లో కొంచెం ఖాళీ పెట్టారండి ఫుడ్ తినడానికి, బిర్యానీ, రైస్ ఇవన్నీ తినడానికి. చూసారు కదండి మొత్తం వండిన పిండి వంటలు, స్నాక్స్ అవన్నీ కూడా. వచ్చిన పెళ్లి పెద్దలందరికీ కూడా ఇలా ఎందుకు పెడతారో నాకైతే తెలియదండి. ఇవి గోదావరి మర్యాదలు అని మట్టుకు తెలుసు. ఇది ఎందుకు పెడతారన్నది మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి.
అసలు ఈ వీడియో అయితే నేను 1 వీక్ ముందే పోస్ట్ చేయాలండి. ఆల్రెడీ మంగళ స్నానాలు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా! నెక్స్ట్ డే ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేద్దాం అనుకున్న టైం సరిపోలేదు. సగం ఎడిటింగ్ చేసి ఆపేసాను. తర్వాత ఇంకా మహాశివరాత్రి కదా! శివరాత్రి ముందు రోజంతా హౌస్ క్లీనింగ్‌లు, శివరాత్రి రోజు పూజ, జాగరణ వీడియో ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను కదా! మళ్ళీ మధ్యలో నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అయితే అలా ఉండిపోయిందండి. అందుకే ఇంకా లేట్ అయితే బాగోదు, అప్పుడే 10 డేస్ దాటేస్తుంది అన్నట్టుగా ఈరోజే ఏదో వచ్చినట్టుగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. వీడియో ఎడిటింగ్ చేయడం, షూట్ చేయడం అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకైతే. అందరికీ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటమే చాలా పెద్ద తలనొప్పిగా అనిపిస్తుందండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన మనకి టీవీ శబ్దాలు కానీ, ఇంకొకరి వాయిస్ కానీ, లేదంటే డిస్టర్బెన్స్గా ఉండటం కానీ ఇవేమీ జరగకూడదు. అలా ఉండాలంటే ఏమీ కుదరటం లేదండి. ఎందుకంటే మార్నింగ్ టైం వచ్చేసి మా పక్క వాళ్ళ వాయిస్, లేదంటే ఏదో ఉల్లిపాయల ఆటో, లేదంటే చెత్త బండోడో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అవుతుంది. కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తే మళ్ళీ పక్కన పెడతాం. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మా వాడు వీడియో షూట్ చేయమంటే టెడ్డీ పేరు కూర్చునంటే ఎప్పుడు తిందామని చూస్తుందంట. అందుకని అలా లాస్ట్లో టెడ్డీని అయితే షూట్ చేశాడండి. ఇప్పుడు కట్ చేస్తే పెళ్లి పెద్దలు అయితే వచ్చేసారండి. అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాల మూట అయితే తీసుకువచ్చారండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ గారు దానికి లిస్ట్ తీసి ఆరతి అయితే ఇవ్వబోతున్నారు. పసుపు కుంకాల మూటకి దిష్టి తీసి హారతి అయితే ఇచ్చారు కదండి. ఇప్పుడు 5గురు ముత్తైదులు ఆ మూటనైతే లోపలికి తీసుకొస్తారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో పసుపు కుంకాల మూట కట్టేటప్పుడు కూడా 5గురు కానీ 9 మంది కానీ కడతారండి ముత్తైదులు. ఇక్కడ పెళ్లి పెద్దల దగ్గర నుండి ఆ మూటను కూడా 5గురు అయితే తీసుకుంటారండి. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు కదా, ఇందులో అమ్మాయికి సంబంధించిన మేకప్ సామాన్లు, అలాగే నెక్స్ట్ వచ్చి పెళ్లిపేటల మీద కట్టుకునే చీర, కాళ్ళకి పెట్టుకునే మెట్టెలు, ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు, పువ్వులు, ఇంకా కొద్ది సామాన్లు అయితే ఉంటాయండి. అవన్నీ ఇందులో వేస్తారు. ఈ మూటని చూసారు కదా, ఒక పీట వేసి పీట మీద అయితే పెడతారండి ఈ విధంగా. తర్వాత ఇది ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ సర్దాం కదా, వచ్చిన పెద్దలకైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారండి. వాళ్ళు కూర్చున్నారు తినడానికి. అది చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇక్కడ కట్ చేస్తే ఆ మూటలో వేసిన పువ్వులు, అలాగే గోల్డ్ ఐటమ్స్, అమ్మాయికి పెళ్లిపేటల మీద కట్టే చీర, ఇవన్నీ అయితే తీసేసామండి. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మాయి పట్టుకెళ్ళే వడికట్టు బియ్యం మూటకైతే రెడీ చేస్తున్నారండి. అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాల మూట వచ్చింది కదా, ఇక్కడి నుంచి అమ్మాయి తీసుకువెళ్ళే మూట అండి. ఇందులో ఏం వేస్తారు అన్నది చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు. ఇలా బుట్టలో 1 కేజీ పసుపు, 2 కేజీల బెల్లం, అలాగే 2 రైవకేల గుడ్డలు, నెక్స్ట్ వచ్చి పీట పొట్లాలని కుంకుమ కడతారండి. ఆ పొట్లాలు అయితే పెట్టి కూడా అమ్మాయి కూడా వెళ్ళే వాళ్ళు పట్టుకుంటారు. అలాగే ఇలా వైట్ సారీలో వచ్చి బియ్యం వేస్తారండి. ఈ బియ్యం కూడా కుంచుడు మీద ఎన్ని కేజీలో లెక్కండి, ఇన్ని కేజీలు అని ఉంటుంది, అన్ని కేజీలు బియ్యం. అలాగే పీట పొట్లాలని చెప్పాను కదా, కుంకుమ కడతారు. ఆ పీట పొట్లాలు 2 పెడతారండి. అలాగే తమలపాకు, నెక్స్ట్ వచ్చి అరటిపళ్ళు, కొబ్బరి బొండం, అలాగే పెళ్లి కూతురు ఆడబడుచు తీసుకోవడానికి ఆ అమ్మాయికి మేకప్ సామాన్లు, పువ్వులు, ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి ఇందులో వేసాయి. పెళ్ళి అయిన తర్వాత జాజాలు వేస్తారు కదా, ఆ జాజాలు అంటే నవధాన్యాలండి, నవధాన్యాలు వేయాలి. అలాగే పోపు దినుసులు కూడా వేస్తారు. కరివేపాకు కూడా ఇంపార్టెంట్గా ఈ మూటలో అయితే వేయాలటండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా 5గురు ముత్తైదులు ఈ మూటనైతే కడతారండి. ఈ మూట అమ్మాయి భుజం మీద వేసుకుని పుట్టింటి నుంచి గడపలు దాటాలి. అలాగే దీంతో అత్తింట్లో కూడా గడపలు అయితే దాటుద్దండి. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ రెడీ అవుతున్నారు. అమ్మాయి వెళ్ళే మంచి వచ్చేసి 4:30 ఆ టైం కండి, పుట్టింటి గడప దాటే మంచి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయ్యిందండి. అందరూ లంచ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు రెడీ అవుతాం అయితే మొదలుపెట్టారు. పాపం మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్కి అయితే ఖాళీ లేదండి. తనని బాగా ఉంగరాల తల పాపం అందుకనేసి స్ట్రైట్నింగ్ చేయించుకుందామంటే అస్సలు మార్నింగ్ నుంచి ఖాళీ లేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేసిందండి. చాలా టైం అయితే పడుద్ది, ఎందుకంటే ఎక్కువ వేరు తీసి చేద్దామంటే అవ్వదు కదా. మొత్తం అంతా ఉంగరాల తలమాలి కొంచెం కొంచెంగా హెయిర్ అయితే చేశారు. అలాగే తన స్ట్రైట్నింగ్ అయితే పూర్తి అయ్యిందండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మాయికి హెయిర్ స్టైల్ అయితే వేసింది. చాలా బాగుంది. ఫస్ట్
నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేనైతే చూడలేదండి. బయటనున్నాను. లోపల కొత్తుల్లోకి ఫ్రంట్ అంతా అల్లేసి అల్లిన హెయిర్ అంతా తీసి మొత్తం జడ అంతా కూడా చుట్టిందండి. భలే ఉంది. ఫస్ట్ నుంచి వీడియో తీస్తే సరిపోననిపించింది. మీరు చూసారు కదా, ఇలా అల్లిన జడ అంతా కూడా మళ్ళీ ఇటు పక్కకు తీసుకువచ్చి అది కనిపించకుండా లోపలికి మడిచేసి పిన్ అయితే పెట్టేసిందండి. చాలా నీట్గా అయితే వేస్తుందండి. మా ఫ్రెండ్కి చాలా హెయిర్ స్టైల్స్ అయితే వచ్చు. అంటే మన ఫేస్ కట్ను బట్టి, నెక్స్ట్ వచ్చి మనం వేసుకునే డ్రెస్ని బట్టి కూడా హెయిర్ స్టైల్ అనేది మారుస్తూ ఉంటుంది. చాలా నీట్గా వేసిందండి. వాళ్ళ అమ్మాయి హెయిర్ స్టైల్ ఏంటి, అలాగే పెళ్లి కూతురికి ఏంటి కూడా. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ పెళ్లి కూతురికి వచ్చేసి ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే వేసిందండి. అంటే జడ కుడతాం కదా, పూల జడ, అందుకనేసి పైనుంచి ఈ విధంగా అయితే హెయిర్ స్టైల్ అయితే అల్లిందండి. ఇక్కడ చూసారు కదా, జడ అయితే వచ్చేసింది. ఇది కూడా గులాబీలు, అంటే గులాబీ రేకులు, నెక్స్ట్ వచ్చి మల్లి మొగ్గలతో అయితే కుట్టారండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కట్టుకునే సారీ వచ్చేసి స్కై బ్లూ, డార్క్ బ్లూ కాంబినేషన్లో అయితే కట్టుకుంటుందండి. అందుకనేసి మధ్యలో కుందన్స్ కూడా మనకి సారీ కలర్స్ అయితే ఇచ్చారు. అలాగే పైన పెట్టుకోవడానికి ఇలా గోల్డెన్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ వీధిలో వేరే వాళ్ళ పెళ్ళి ఉందని చెప్పాం కదా, పెళ్లి డెకరేషన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కనిపించిందండి. చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపించింది. అందుకనేసి వీడియో అయితే షూట్ చేశానండి. చూసారు కదా, పైన అంతా కూడా క్లాత్ ఇలా హోల్స్ లాగా కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. అలాగే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. రేపు వీడియో పెళ్లి కూతురు ఎలా రెడీ అయ్యింది, నెక్స్ట్ పుట్టింటి నుంచి అత్తింటికి ఏ విధంగా వెళ్ళింది అన్నది రేపు వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం.